సీటెట్కి సంబంధించిన సిలబస్ అనేది ఏముంది అనేది తెలుసుకుందామండి. ఆల్రెడీ ఫిబ్రవరిలో అయితే జరిగింది. అండ్ అలాగే ఇప్పుడు సెప్టెంబర్లో కూడా మనకి ఎగ్జామ్ అనేది ఉంది సీటెట్కి సంబంధించి. సో సేమ్ సిలబస్ అనేది ఉంటుంది. ఇయర్లో 2 సార్లు జరిగే ఎగ్జామ్కి సిలబస్ అనేది సేమ్గా ఉంటుంది. మారితే ఇయర్ టు ఇయర్ అయితే సిలబస్ చేంజ్ అవ్వచ్చు మధ్యలో ఏమైనా టాపిక్స్. కానీ ఇయర్కి ఒక సిలబస్ ఇచ్చారంటే అదే సిలబస్ ఉంటుందన్నమాట, చేంజ్ అయితే అవ్వదు. సో మనం ఇక్కడ ఫిబ్రవరిలో ఇచ్చిన 2026కి సంబంధించి సిలబస్ అనేది తెలుసుకుందాము. పేపర్ 1, పేపర్ 2 అని ఉంటాయి. పేపర్ 1కి సంబంధించి క్లాస్ 1 to 5th వరకు చదవాలన్నమాట. టెక్స్ట్ బుక్స్ అనేవి ప్రైమరీ స్టేజ్ అంటారు. ఇందులో మనకి సేమ్ ఇంచుమించు టెట్కి సంబంధించి ఎలా ఉందో సేమ్ అలాగే ఉంటుందన్నమాట టాపిక్స్ అనేవి. చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగీకి సంబంధించి ఫస్ట్ వచ్చేసి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగీ. దీంట్లో వచ్చేసి 30 క్వశ్చన్స్ ఉంటాయి. చైల్డ్ డెవలప్మెంట్ ప్రైమరీ స్కూల్ చైల్డ్కి సంబంధించి 15 క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. ఇందులో వచ్చేసి ఫస్ట్ టాపిక్ చైల్డ్ డెవలప్మెంట్, కాన్సెప్ట్, ప్రిన్సిపల్స్, ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ హెరిడిటీ, ఎన్విరాన్మెంట్, సోషలైజేషన్ ప్రాసెస్, పియాజే, కోల్బర్గ్, సో వైగాట్స్కి వీళ్ళు ఉంటారు కదా వాళ్ళ గురించి. అండ్ చైల్డ్ సెంటర్డ్ కాన్సెప్ట్ ఏంటి, క్రిటికల్ ఇంటెలిజెన్సెస్ గురించి, మల్టీ డైమెన్షనల్ ఇంటెలిజెన్సెస్ అంటే మనకి స్పేషియల్, మ్యాథమెటికల్, ఇంటర్పర్సనల్ ఇంటెలిజెన్సెస్ ఉన్నాయి కదా ఆ మొత్తం టాపిక్. లాంగ్వేజ్ అండ్ థాట్, జెండర్ యాజ్ ఎ సోషల్ జెండర్ స్టీరియోటైప్, జెండర్ రోల్స్ ఉంటాయి కదా వాటి గురించి, ఇండివిజువల్ డిఫరెన్సెస్ అండ్ అసెస్మెంట్, ఎవల్యూషన్ ప్రాసెస్ ఏంటి, ఫార్ములేటింగ్ అప్రోప్రియేట్ క్వశ్చన్స్ ఫర్ అసెసింగ్ రెడీనెస్ లెవెల్స్ ఆఫ్ లెర్నర్స్, ఈ టాపిక్స్ అనేవి ఉంటాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి కాన్సెప్ట్ ఆఫ్ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అండ్ అండర్స్టాండింగ్ చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్, స్పెషల్గా ఉండే వాళ్ళ కోసం ఎలాంటి ఎడ్యుకేషన్ అనేది ఇవ్వాలి. అందులో 5 క్వశ్చన్స్ ఉంటాయన్నమాట. టోటల్గా వచ్చేసి 20 క్వశ్చన్స్. థర్డ్ వచ్చేసి లెర్నింగ్ అండ్ పెడగాగీ, దీని నుంచి 10 క్వశ్చన్స్, టోటల్గా వచ్చేసి 30 క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. లెర్నింగ్ పెడగాగీ అనే టాపిక్ నుంచి చూస్తే కనుక మీకు క్వశ్చన్స్ అనేవి చూడండి. ఇక్కడ టాపిక్స్ అనేవి చూడండి. హౌ చిల్డ్రన్ థింక్ అండ్ లెర్న్, హౌ అనే క్వశ్చన్ మీద ఉంటుంది. అండ్ బేసిక్ ప్రాసెస్ ఆఫ్ టీచింగ్ అండ్ లెర్నింగ్ అనేవి ఏ మెథడ్స్ ద్వారా టీచ్ చేయాలి. చైల్డ్ యాజ్ ఎ ప్రాబ్లమ్ సాల్వర్ అండ్ సైంటిఫిక్ ఇన్వెస్టిగేటర్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయండి. కాగ్నిషన్స్ అండ్ ఎమోషన్స్, మోటివేషన్ అండ్ లెర్నింగ్, ఫ్యాక్టర్స్ కంట్రిబ్యూటింగ్ టు లెర్నింగ్, పర్సనల్ అండ్ ఎన్విరాన్మెంట్. మీకు ఇవి డిఫరెంట్గా కనిపించవచ్చు కానీ మనకి టెట్కి సంబంధించి టాపిక్స్ ఏమున్నాయో అవేనండి ఈ టాపిక్స్ కూడా. ఆ ఛానల్లో వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాం ఆల్రెడీ టాపిక్స్. ఇంకా మీకు ప్రాక్టీస్ బిట్స్ అనేవి వీడియోస్లో వస్తూ ఉంటాయి. మీరు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోస్ని లైక్ చేస్తుండండి. నెక్స్ట్ సబ్జెక్ట్ వచ్చేసి మ్యాథమెటిక్స్కి సంబంధించి కంటెంట్ చూడండి. జియోమెట్రీ, షేప్స్ అండ్ స్పేషియల్ అండర్స్టాండింగ్, సాలిడ్స్, అరౌండర్స్, నెంబర్స్, ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, మెజర్మెంట్, వెయిట్, టైమ్, వాల్యూమ్, డేటా హ్యాండ్లింగ్, ప్యాటర్న్స్, మనీ. ఈ టాపిక్స్ అనేవి అండి మనకి 1 to 5th ఉన్న ఎన్సీఆర్టీ, నేషనల్కి సంబంధించిన ఎన్సీఆర్టీ, సెంట్రల్కి సంబంధించిన టెక్స్ట్ బుక్స్లో చదివితే చాలు మీరు ఈ టాపిక్స్ అనేవి కవర్ అయిపోతాయి. అండ్ ఎక్స్ట్రా మనకి హై లెవెల్లో చదవాల్సిన అవసరం లేదు. సీటెట్ అంటే చాలా ఈజీ పేపర్ అండి. మీకు 90 అబోవ్ వస్తే జస్ట్ క్వాలిఫై అయితే చాలు. ఈ సీటెట్ అనేది 1 to 5th ఉన్న ఎన్సీఆర్టీ బుక్స్ చదివితే చాలు. ఈవీఎస్కి సంబంధించి అండ్ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగీకి సంబంధించి అయితే మా ఛానల్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి. మీరు మా ఛానల్లో ఉన్న వీడియోస్ చూస్తే చాలు. సిడిపికి సంబంధించి అండ్ ఈవీఎస్కి సంబంధించి ఆన్సర్స్ అనేవి ఈజీగా చేయగలుగుతారు. అన్ని ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్కి సంబంధించినవేనండి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి 15 క్వశ్చన్స్ అనేవి మ్యాథమెటిక్స్. సో 15 క్వశ్చన్స్ అనేవి కంటెంట్ నుంచి వస్తే 15 క్వశ్చన్స్ అనేవి పెడగాగికల్ ఇష్యూస్ అంటే ఏం టీచ్ చేయాలి, ఎలా టీచ్ చేయాలి, ఎందుకు నేర్చుకోవాలి అనే టాపిక్స్ అనమాట. ప్లేస్ ఆఫ్ మ్యాథమెటిక్స్ ఇన్ కరికులం, లాంగ్వేజ్ ఆఫ్ మ్యాథమెటిక్స్, లాంగ్వేజెస్, వేరే లాంగ్వేజెస్కి మ్యాథమెటిక్స్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి, మనకి మెథడాలజీ ఉండేది కదా సేమ్ ఆ టాపిక్స్ ఏనండి. ఎవల్యూషన్ త్రూ ఫార్మల్ అండ్ ఇన్ఫార్మల్ మెథడ్స్, ప్రాబ్లమ్ ఆఫ్ టీచింగ్. సో మీరు మిగతావి చూడండి. డయాగ్నోస్టిక్ అండ్ రెమిడియల్ టీచింగ్. నెక్స్ట్ వచ్చేసి ఎన్విరాన్మెంటల్ స్టడీస్కి సంబంధించి 30 క్వశ్చన్స్ ఉంటాయి. కంటెంట్ వచ్చేసి 15 క్వశ్చన్స్ కంటెంట్ అండ్ పెడగాగికల్ ఇష్యూస్ వచ్చి 15 క్వశ్చన్స్. కంటెంట్ చూస్తే ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్, రిలేషన్షిప్, వర్క్ అండ్ ప్లే, యానిమల్స్, ఫుడ్, ప్లాంట్స్లో ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మీకు సబ్ థీమ్
మెయిన్ థీమ్ ఏంటి, సబ్ థీమ్స్ ఏంటి అనేవి కూడా తెలిసి ఉండాలి. మెయిన్ థీమ్స్ అంటే ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్, ఫుడ్, షెల్టర్, వాటర్, ట్రావెల్, థింగ్స్ వీ మేక్ అండ్ డూ అనేవి మెయిన్ థీమ్స్ అనమాట. సబ్ థీమ్స్ వచ్చేసి వర్క్ అండ్ ప్లే, యానిమల్స్, ప్లాంట్స్, రిలేషన్షిప్స్ అనేవి సబ్ థీమ్స్గా ఉంటాయి. సో థీమ్స్ ఏంటి, సబ్ థీమ్స్ ఏంటి అనేవి కూడా తెలుసున్నాయి. టోటల్గా ఎన్ని థీమ్స్ ఉన్నాయి సైన్స్కి సంబంధించి, ఎన్విరాన్మెంటల్ స్టడీస్కి సంబంధించి అంటే 6 అన్నమాట. సో ఇది కూడా క్వశ్చన్సే. మీరు ప్రీవియస్ ఇయర్ పేపర్స్ చూస్తే కనుక ఇలాంటి క్వశ్చన్స్ అనేవి మీకు కనిపిస్తాయి. నెక్స్ట్ పెడగాగికల్ ఇష్యూస్, ఇందులో వచ్చేసి 15 క్వశ్చన్స్, 15 మార్క్స్. కాన్సెప్ట్ అండ్ స్కోప్ ఆఫ్ ఈవీఎస్ మిగతా ఒకసారి చూడండి. ఇవి టాపిక్స్ సిసిఈ, టీచింగ్ మెటీరియల్, టీఎల్ఎమ్స్, ప్రాబ్లమ్స్, సో ఇలాంటివి అనమాట. నెక్స్ట్ వచ్చేసి లాంగ్వేజ్ 1. మనం లాంగ్వేజ్ 1 ఏదైతే తీసుకుంటామో దాని గురించి లాంగ్వేజ్ 1లో లాంగ్వేజ్ కాంప్రహెన్షన్ అంటే ఒక కాంప్రహెన్షన్ ఇచ్చేసి ఒక 5 క్వశ్చన్స్ అనేవి ఇస్తారు. ఇవి టోటల్గా వచ్చేసి 30 క్వశ్చన్స్లో లాంగ్వేజ్ కాంప్రహెన్షన్కి వచ్చి 15 క్వశ్చన్స్ 15 మార్క్స్. పెడగాగికల్ ఆఫ్ లాంగ్వేజ్ డెవలప్మెంట్ 15 క్వశ్చన్స్. సో మెథడాలజీ అండ్ లెర్నింగ్ అండ్ ఎక్విజిషన్, ప్రిన్సిపల్స్ ఆఫ్ లాంగ్వేజ్ టీచింగ్, రోల్ ఆఫ్ ఎల్ఎస్ఆర్డబ్ల్యూ అనమాట. క్రిటికల్ పర్స్పెక్టివ్ ఆఫ్ రోల్ ఆఫ్ గ్రామర్కి సంబంధించి. నెక్స్ట్ మిగతావి చూడండి, ఇక్కడ లాంగ్వేజ్ స్కిల్స్, రెమిడియల్ టీచింగ్, ఈ టాపిక్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి లాంగ్వేజ్ 2కి సంబంధించి, లాంగ్వేజ్ 2 అనేది ఇంగ్లీష్ తీసుకుంటారు కాబట్టి దానికి కూడా కాంప్రహెన్షన్స్ అనేవి 2 అన్సీన్ ప్యాసేజెస్ ఇస్తారు. అందులో క్వశ్చన్స్ ఇచ్చేస్తారు. 15 క్వశ్చన్స్ 15 మార్క్స్ అనమాట. పెడగాగికల్ ఆఫ్ లాంగ్వేజ్ డెవలప్మెంట్, ఇందులో వచ్చేసి కూడా సబ్ టాపిక్స్ అనేవి చూడండి, ఇక్కడ ఒకసారి చూసుకోండి. 15 క్వశ్చన్స్ 15 మార్క్స్. టోటల్గా వచ్చేసి మనకి 150 క్వశ్చన్స్కి 150 మార్క్స్ అనేవి ఉంటాయి. ఇందులో కూడా మనకి 90+ ఉంటే చాలండి. ఓన్లీ క్వాలిఫై అయితే చాలు మనం సీటెట్ అనేది. నెక్స్ట్ మనం ఫర్దర్ కేవీఎస్కి కానివ్వండి, డిఎస్సికి కానివ్వండి ఎలిజిబుల్ అనేది ఉంటుంది. సో ఈ సిలబస్ ప్రకారం అయితే మీరు సీటెట్ అనేది స్టార్ట్ చేయండి. ఆల్రెడీ ప్రీవియస్ ఇయర్ పేపర్ అనేది మేము ఫెబ్లో జరిగిన పేపర్ అనేది అప్లోడ్ చేయడం జరిగింది. ఆ పేపర్ అనేది ఒకసారి సిడిపికి సంబంధించి లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో అయితే అవైలబుల్గా ఉంది. మీరు ఆ వీడియో చూస్తే మీకు క్వశ్చన్స్ అనేవి తెలుస్తాయి. ఈ ఫెబ్లో జరిగిన పేపర్ అనేది ఎలా వచ్చింది అని, ఆన్సర్స్ కూడా దాంతోనే ఒకసారి మీరు పేపర్ అనేది రివైజ్ చేయొచ్చు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. సో ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ని లైక్ చేస్తుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.